అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజలు మాకు ఎప్పుడైతే పట్టం కట్టిందో కాంగ్రెస్ పార్టీ విధానాలకు గత ప్రభుత్వాన్ని ఓడించి ది సేమ్ టైం దేశంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశంలో కూడా దేశ ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. గత 10 సంవత్సరాల దుర్మార్గమైన పాలన, మతాన్ని రెచ్చగొట్టి దేశ ప్రజలను విద్వేషం చిమ్మి దేశాన్ని విభజించి చేసేటువంటి ఒక రాజకీయం ఏదైతే ఉందో అది ఇలా రేపు జరిగే ఎన్నికల్లో ఓడిపోబోతోంది. కాబట్టి దేశంలో వచ్చే మార్పుకు అనుగుణంగా మన రాష్ట్రంలో ఏ విధమైన తీర్పు ఇచ్చారో ప్రజలు ఆ విధమైన తీర్పు రేపు రావాలని, రాబోతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదే సేమ్ టైం ఒక బాధ్యత గల జాతీయ రాజకీయ పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ ప్రజల యొక్క భద్రత, దేశ ప్రజల యొక్క క్షేమం ఎక్కువ ఆలోచించేటువంటి పార్టీ కాబట్టి, అట్లా ఆలోచించే పార్టీ కాబట్టి ఇంతకాలం ఇన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా తట్టుకొని నిలబడి ఇలా దేశ ప్రజలందు మళ్ళీ నిలబడదంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర. కాబట్టి ఇవాళ దేశ ప్రజలకు మనం ఒక వాగ్దానం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న రైతుల పరిస్థితి ఏంది, యువకుల పరిస్థితి ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, మహిళల పరిస్థితి ఏంది, అనేకమైనటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ మేము న్యాయ సూత్రాలను కూడా 5 న్యాయానికి సంబంధించినటువంటి మేము గత నెలలో రాహుల్ గాంధీ గారు ఇది హైదరాబాద్లో భారీ బహిరంగ సందర్భంలో కూడా. కాబట్టి ఈ యొక్క దేశ ప్రజల యొక్క భద్రత, దేశ అంతర్గత భద్రత, దేశ రక్షణ అనేకమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీతో ఉంది. కాబట్టి ఎన్నికల్లో మాకు ఘన విజయం చేకూర్చినటువంటి పరిస్థితులు ఉంటే చేకూర్చేటువంటి ఒక బాధ్యత, అటువంటి ఒక అవసరము దేశానికి ఏర్పడ్డది. కాబట్టి రేపు ఈ భారతీయ జనతా పార్టీ బాకాబోతున్నట్టు భారతదేశం మైండ్ గేమ్ ఏదైతే ఆడుతుందో 400 సీట్లు 500 సీట్లు అని చెప్పి మైండ్ గేమ్ ఆడుతుందో, అంటే వాళ్ళ అల్లనే డొల్లతనం ఉంది. మీరు 400 సీట్లు అని చెప్పినప్పుడే మీకు మీ పరిస్థితి బలహీనపడ్డదనేటువంటి విషయం అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు నిన్న 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో కూడా భారతదేశంలో బీజేపీ అనేటువంటి పార్టీ చాలా బలహీనమైనటువంటి పర్ఫార్మెన్స్, వాళ్ళకి నాకు తెలిసి ఒక 34 సీట్లు వచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాయి సర్వేలన్నీ కూడా. అంటే బాగా వీక్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి రేపు ఇంకా 3-4 విడతల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించబోతుంది. కాబట్టి మా ప్రభుత్వం ఇట్లా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము దేశ ప్రజలకు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చాం. ఆ హామీలను నెరవేర్చుకునే విధంగా మేము పనిచేస్తాం. అదేవిధంగా లోకల్గా కూడా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఎవరైతున్నారో అతన్ని మార్చేసి మీరు కొత్త అభ్యర్థిని ఎక్కడో అరువు తీసుకొచ్చి కొత్త అభ్యర్థిని పెట్టినప్పుడు మీరు బీజేపీ బలహీనపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో ఏదో ఆవేశపూరితంగా ప్రజలు ఓటర్లు తీసుకోకండి, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఆవేశపూరిత నిర్ణయంలో 3 ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన ఇలా లోక్సభ గెలిచే పరిస్థితి లేదు. లోక్సభ పరంగా చూస్తే భారతీయ జనతా పార్టీని ఇలా ప్రజలు పక్కన పెట్టారు. కాబట్టి ఇట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మంచి అభ్యర్థిని పెట్టింది. ఇక్కడ ఒక ప్రజల ఉద్యమాలు మమేకమైనటువంటి వ్యక్తి, ఒక ప్రజల ఆదరణ చూరగొన్నటువంటి వ్యక్తి, ఒక విద్యావంతురాలు పెట్టినటువంటి ఆత్రం సుగుణ గారి అభ్యర్థిత్వం పట్ల ఆదిలాబాద్ ప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారు. ఆమెను పార్లమెంట్కి పంపితే ప్రజల యొక్క సమస్యలను కొట్లాడుతుంది. ఆమెకు ఉన్నటువంటి అవగాహన, ప్రజల సమస్యలు, పేద వర్గాల సమస్యలు ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె ఇప్పుడు రాజకీయంగా పార్టీలు మార్చిన వ్యక్తి కాదు, ఆమెకు స్వార్థం లేదు, ఆమె డబ్బు సంపాదించుకున్నది కాదు, పెద్ద కోటీశ్వరులు కాదు. కాబట్టి అటువంటి ప్రజల మనిషి, ప్రజలకి వచ్చిన మనిషి ఎలా రేపు ప్రజలకు న్యాయం చేస్తున్నది ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో పెట్టినటువంటి అభ్యర్థికి ఇలా చాలా పాజిటివ్ సంకేతాలని, ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది. ఎక్కడికైనా పాజిటివ్గా చెప్తా ఉన్నారు మీ అభ్యర్థి సరి అయిన అభ్యర్థిని పెట్టారని. కాబట్టి ఆదిలాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం నమోదు చేసుకోబోతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. తప్పకుండా ఆత్రం సుగుణ గారు ఇక్కడ గెలుస్తారు. మా క్యాడర్ కూడా మేము చెప్పేదంటే విస్తృత ప్రచారం చేయండి, విరామం ఎరగకుండా విస్తృత ప్రచారం చేసి మన యొక్క పథకాలు ఏవైతున్నాయో ప్రజలలో ఒక విశ్వాసం కల్పించుకోవాలి. మన దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ప్రజలు ఆలోచింపజేస్తాయి, ప్రజలకు ఒక విశ్వాసం కలుగుతున్నటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాం. కాబట్టి మా క్యాడర్ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.